హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే కర్రీ చూపిస్తున్నా మీకు. మీ పిల్లలకి ఎవరికైనా మీకైనా ఎవరికైనా జలుబు దగ్గు వచ్చినా ఈ కర్రీ అయితే కంపల్సరీ చాలా బాగుంటుంది. మన గొంతు నొప్పి కూడా పోతుంది అనమాట. ఇక్కడైతే నేను ఆనియన్ కట్ చేసుకున్న, పెద్దవి 4-5 ఆనియన్స్ చిన్న కట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా ఎల్లుల్లిపాయ మిరియాలు అయితే దంచి కచ్చపచ్చ దంచి పెట్టుకున్నా. ఎందుకంటే తింటుంటే గొంతులో రాసుకపోతే చాలా రిలీఫ్గా కొంచెం నొప్పి కూడా పోతుంది అనమాట. ఇక్కడైతే ఉప్పు, కారం, పసుపు, ఇంకా ధనియా పౌడరు, ఇంకా అవన్నీ అయితే ఒకటేసారి ఫ్రై చేసుకున్నా. కొంచెం ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అయితే మనము కారం అవన్నీ వేసుకోవాలా. వేసుకున్న తర్వాత అయితే ఇంకా కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే గ్రేవీ యాక చేస్తున్నా. ఒకవేళ మీకు ఈ వాటర్ అవసరం లేదు, గ్రేవీ అవసరం లేదు అనుకుంటే ఈ టైంలో వాటర్ వేసుకోకుండా ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు మీరు. నేనైతే కొంచెం గ్రేవీ లాగా పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే దీంట్లో మనం కొంచెం వాటర్ వేసుకున్నాం కదా, మనం ఎగ్స్ ఎల్లో ఉంటుంది కదా అవి పక్కకి తీసి మనం వైట్ ఎగ్స్ ఉంటాయి కదా అవి ఒకటి కట్ చేసి వేసుకోవాలన్నమాట. దీంట్లో లాస్ట్ మూమెంట్లో మనము అవి ఎల్లో కలర్వి ఎగ్స్ అందులో వేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే ఫస్ట్గా వేసేస్తే అవి కలిపేటప్పుడు ముద్దగా అవుతాయి, అందుకని అట్లా వేసుకోకూడదు. ఇక్కడైతే కర్రీ అయిపోయింది. స్లో మంట పైన అయితే దాన్ని కొంచెం కుక్కర్నికి పెట్టిన. ఇక్కడ కొత్తిమీర వేసుకొని చిన్నగా స్టవ్ పైన పెట్టుకొని ఇక్కడ చపాతీలు అయితే చేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి మళ్ళీ వేడిగా చపాతీలు చేస్తున్నా. మార్నింగ్ వేడి చేస్తున్నా, అయిపోయింది మార్నింగ్. మళ్ళీ పిండి తడిపి మళ్ళీ చేస్తున్నాను అనమాట. ఇంకా కర్రీ అయితే చాలా బాగా అయింది. కర్రీ చూడండి ఎంత బాగా అయింది మాది. ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసి కట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి వాళ్ళకి కొంచెం అంతా స్నాక్స్ కోసం అని ఒక కేకు, ఇంకా మురుకులు అయితే పెట్టేసిన. సాయంత్రం దాకా వాళ్ళ స్కూల్ అనమాట, అందుకని ఇంకా కేకు ఇంకా కొన్ని మురుకులు మార్నింగ్ కూడా పెట్టేస్తాను అనమాట. మార్నింగ్ అయితే 10 o'clock తినేస్తారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ సాయంత్రం 4:30 5:30కి 5కి అట్లా తింటారనమాట. అట్లా అని ఇంక లంచ్ బాక్స్ అయితే కట్టేసినాను. బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయడం, మేము వారు వస్తారు తీసుకుపోయి ఇస్తారు. మా కాడైతే పిల్లలకైతే స్కూల్లో లంచ్ బాక్స్ తీసుకుపోయి ఇవ్వచ్చు. మళ్ళీ చిన్నపిల్లలు ఎవరైనా ఎల్కేజీ నర్సరీ పిల్లలు ఉంటే వాళ్ళు తినబెడతారనమాట. మదర్స్ వెళ్ళి తినబెట్టడానికే పర్మిషన్ కూడా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు తినలేరు కనుక వాళ్ళకు వాళ్ళకి ఇయ్యరు తినబెట్టడానికి. మమ్మీ వాళ్ళు పోయి తినబెడతారు. దగ్గర ఉన్నవాళ్ళు. దూరం ఉన్న వాళ్ళు టిఫిన్ బాక్స్ ఇస్తే ఇంకా ఆయమ్మ వాళ్ళని ఎవరైనా టీచర్స్ అయినా తినబెట్టుకుంటూ వాళ్ళు తింటారనమాట. ఇక్కడ మా కాడైతే పిల్లలకి ఎవరైనా హెల్త్ బాగాలేకుంటే కూడా మమ్మీ పోయి వెళ్ళి తినబెట్టచ్చు, అట్లా కూడా పర్మిషన్ ఇస్తారు మా వాళ్ళకి. ఇదైతే మా పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ అయిపోయింది. ఇంకా మా వారు పోయి తీసుకుపోయి పిల్లలకి ఇచ్చేసి వస్తాడు. ఇదేనండి వీడియో, ఇది ఆఫ్టర్నూన్ బ్లాగ్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ వీడియో చూడండి, ఎలా ఉంది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.